కాదండి. ఇంకొకళ్ళొస్తారు. రాత్రి రాత్రి నాకు తగ్గిపోవాలి. మిరాకిల్ జరిగిపోవాలంతే. రాత్రి నాకు ఒళ్ళొప్పులున్నా పొద్దునకల్లా తగ్గిపోవాలి. లేదంటే పని చేయట్లేదు లెక్క అంతే. పని చేయదు. మీకు జబ్బు రావటానికి టైం తీసుకుంది గదా! అలాగనే జబ్బు తగ్గటానికి గూడా టైం తీసుకుంటుంది. ఏదో మిరాకిల్ జరగాలంటే కొంత టైం అనేది జరుగుతుంది. క్యూర్‌కి కొంచెం టైం అనేది ఇవ్వాలి మనం కూడా. అలాగనే కొంతమందొస్తారు. ఆహ్, నాకు హోమియోపతి అంటే చాలా ఇష్టమండి. నేను అసలు హోమియోపతి లవర్‌ని. నాకు ఏదొచ్చినా హోమియోపతియే వాడతాను నేను. హోమియోపతి మీద ఉన్న గ్రాటిట్యూడ్‌కి చాలా థాంక్స్ అండి. కాకపోతే ఒక చిన్న కరెక్షన్. ఎక్కడ అవసరమైతే అక్కడే వాడాలండి. సర్జరీస్ కావాల్సొస్తే సర్జరీస్ చేయించుకోండి. వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకోటి హోమియోపతి అనేది చాలా గ్రేట్ డిస్కవరీ భూమి మీద. చాలా థాంక్స్ అండి హోమియోపతి మీద మీకుండే ప్రేమకి. ఇంకొకటి నాకు షుగర్ 400 ఉంటదండి. నేనసలు కేర్ తీసుకోను. కానీ తగ్గిపోవాలి. ఇంకోటి నాకు బీపీ 180, 190 ఉంటది. నేను ఏది డైట్ ఫాలో అవ్వను. ఉప్పు తగ్గించను. ఏ డైట్ ప్లాన్ ఉండదు నాకు. కానీ తగ్గిపోవాలి. అసలెక్కడా తగ్గదండి మీకు. ఒక అవయవం అనేది పాడవుతుంది. దానికి రెస్ట్ కావాలి. అంటే ఖచ్చితంగా దానికి రెస్ట్ ఇవ్వాలి. క్యూర్ అనేది జరగాలి. క్యూర్ అనేది జరగకపోతే మీకు అసలు పెద్ద ప్రభావం అనేది ఉండదు. మీరు కంటిన్యూ‌గా ఇరిటేట్ చేసుకుంటూ వెళ్తే, దానివల్ల మీరు చాలా దుష్ప్రభావాలు ఫేస్ చేయాల్సొస్తుంది. ఒక ఆర్గాన్ అనేది పాడయ్యి, అది క్యూర్ కోరుకున్నప్పుడు దానికి తగిన టైం అనేది ఇవ్వాలి మనం. ఇవ్వలేదంటే అది మీరు మందులు అవే పనిచేస్తాయి సచ్చినట్టు అంటే అది కుదరదు. ఖచ్చితంగా మనం గూడా దానికి తగ్గట్టు కోఆపరేట్ చేయాలి. ఆహ్, ఇంకోటి ఆ! నేను 2 పెట్టెలు సిగరెట్లు తాగుతానండి. ఏదో మీకోసం అంటే నా మీద ఏమన్నా జాలి చూపిస్తున్నారా? లేదా మీకు మీరు ఫేవర్ చేసుకుంటున్నారా? ఒక పెట్టె చేశాను, ఒక 5 చేశాను అంటారు. మొత్తం మానేయాలి. హోమియోపతికి కొంతమంది కాఫీ పడదు, పచ్చి ఉల్లిపాయ పడదు. అసలు సిగరెట్లు, మందైతే దగ్గరికి కూడా రానివ్వద్దు. ఒక లైఫ్ అనేది జెంటిల్‌గా బతకడానికి హోమియోపతి దారి చూపిస్తుంది. సో, ఇంకా వేరే ఏ డౌట్‌లున్నా సరే నాకు మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాను. విజిట్ శ్రీ సీతారాం హోమియో కేర్, ప్రకాష్ నగర్, నర్సరావుపేట. థాంక్ యూ.